విద్యార్థిగా మారి పాఠాలు విని విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ విద్యార్థుల పక్కన కూర్చొని పాఠం విన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు బోధిస్తుండగా కలెక్టర్ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో కలిసి బెంచిపై కూర్చున్నారు. పాఠ్యాంశం బోధనను స్వయంగా పరిశీలించారు. పాఠం పూర్తయిన తర్వాత దానిపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం డైనింగ్ హాల్కు వెళ్లారు. విద్యార్థులు భోజనం చేస్తుండగా మెనూ పరిశీలించి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రోజు మెనూ ప్రకారమే భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదవాలని, ప్రభుత్వ వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించి తాము అనుకున్న లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. So, for that purpose, we need statistical techniques. Okay, start. To know the prices, how they are prices. Purchasing capacity will be decreased. Our purchasing capacity will be decreased, and our forex reserves will be decreased. Governments can analyze what will happen by the growing prices. How can money? Okay. So, what will happen if the population is continuously growing? What will happen? There is a problem to the governments. Most important opportunities. So, for that purpose, we need statistical techniques. Okay, start. To know the prices, how they are prices. Purchasing capacity will be